నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. మందుల సామేలో ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టిండు. అది నిజంగా తీన్మార్మలనే చేపించినట్టు మనం చూసినాం కదా. ఆయన ఆడియోలో, ఆ వీడియోలో నిజంగా ఈ వైన్స్ల దగ్గర ఈ చిల్లర ఎదుర్కొంటే నాకేమొస్తాయా, నేను కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన, నాకేమొస్తాయి 50,000 కట్టేసుకుని పోతే ఇంటికి 5-6 వేలు వస్తలేవు అని మాట్లాడింది మీరు క్లియర్గా చూసి ఆ వీడియోకి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేసినాం. బీభత్సంగా ట్రోల్ అయిపోయింది ఈ 2-3 రోజుల్లో. ఈ 2 రోజుల్లో నిన్న సాయంత్రం కాంచెల్లి ప్రతి మీడియా ఛానల్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడా, అన్ని ఛానళ్ళు అసలు ఎవరు చేపిస్తున్నారో తెలియదు కానీ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అసలు నాకు ఫేస్బుక్లో వస్తే నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టడమైంది. అది నిజంగా మందలసామని మాటనే. అది ఫోటో కూడా మనం క్లియర్గా చూపించినాం. పాపం మంత్రి పదవి రాకపోవడానికి కారణం కూడా ఇదే కావచ్చు వీడియో అని మనం చెప్పినాం. సరే, ఈ వీడియో అడ్డం పెట్టుకొని అయితే తీన్మార్మలన బీసీల పక్షం మాట్లాడుతుండు, తీన్మార్మలన కాంగ్రెస్కి ఎగనిస్ట్గా మాట్లాడుతుండని మరి రేవంత్ రెడ్డి చెప్పిండో ఎట్లనో తెలియదు కానీ ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడిచినట్టు అనిపిస్తూ ఉన్నది. అసలు వాస్తవానికి నిజంగా ఆయన చెప్పిన మాట ఏంది? రేవంత్ రెడ్డి చెప్పిన మాట 50,000 రూపాయలు లేని మందుల సామెను ఎమ్మెల్యే చేసిరు మీరు అంటే నీకు ఈ ఎమ్మెల్యే పదవి ఎక్కువ అన్నట్టుగా మాట్లాడినట్టుగా క్లియర్గా కనబడతా ఉన్నదా? సరే, ఈ విషయం పక్కకు పెడితే ఇక తీన్మార్మలన గురించి మాట్లాడిండు. తీన్మార్మలనే చేపించిండు. అసభ్యకరమైన మాటలు కూడా కొన్ని మాట్లాడిండు. నువ్వు ఎమ్మెల్యేవు, అధికార పార్టీ నీ దగ్గర ఉంది, హోంశాఖ నీ దగ్గర ఉంది, దానిపైన పూర్తి విచారణ చేయాలి. నీకు ముఖ్యంగా కీలకంగా నీ దగ్గరికి వచ్చిన వ్యక్తులు ఎవరెవరో, ఆ రోజు ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఫోన్ పట్టుకున్నారని కీలకంగా నీకు తెలిసే ఉంటుంది. అది తీన్మార్మలనే చేపించినా, నీ అధికార పార్టీ లేకపోతే నువ్వు మంత్రి పదవి అడుగుతున్నానని నీ పార్టీ చేపించిందా? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ఊలకోలకు పడక నీకు అసలు నీకు సంబంధించిన నాయకులు నువ్వంటే పడక అసలు నీవిన కుట్రపడినిరా? అది నీకు తెలియని తెలుసుకున్నంత అమాయకుని కాబట్టి నీ ఇంట్లోకి ఫోన్ వచ్చింది. అది నీ ఇంట్లోకి ఫోన్ ఎట్లా వచ్చిందని నీకు తెలిసి ఉండాలి. ఈ అంశం గురించి ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టిండు. అనేకమంది ఆరోపణలు చేసిండు. తీన్మార్మలనే అది చేసిండు, ఇది చేసిండు అని బ్లాక్మెయిల్ చేసిండు నన్ను అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఒకసారి దానికి సంబంధించిన విజువల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చిండు, ఏం కథ అన్నది కొందరితోని మనం వీలైనంత వరకు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో ఏమంటున్నాడు. ఈ వైట్ షాపులు కూడా ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే పక్కన నైట్ లైవ్ వీడియో తీసింది కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసిండో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు. అంటే ప్రజల అవసరాల కోసం వస్తే ఏ ఎమ్మెల్యే ఇంట్లో కూర్చోబెట్టుకోడా? ఇట్లా మీరు అంటే మీరు అమాయకులా, మరి తెలిసి మాట్లాడుతారా, తెలియక మాట్లాడతారా అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యేల ఇంట్లో కూర్చుండడానికి సామాన్య ప్రజలు అర్హులు కాదా? ఇట్లా మరి అర్హులు కాదా? నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయ్లో ఇష్టం పోసి వాళ్ళకి ఛాయ్ అయిపోయింది. అయ్యో చూడు రే, పొల్లు ఇది ఏంటంటే పొల్లు పాపం. ఈయన నిజంగా ఈ 2 రోజులు ఉండి నిన్న నైట్ కూడా నిలబట్టిందో లేదు, బిభత్సమైన ట్రోల్స్. మరి ఎందుకు చేసిరా? అసలు అధికార పార్టీ చేసిందా, మరి ఏ పార్టీ చేసిందని అర్థం కాని పరిస్థితి. ఎన్లో చూసినా వస్తుంది. వారి భాషలు ఒక మందుల సాగరేటోడు నికరసన ఉద్యమకారుని ఇలా తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి విధంగా దీవించి నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్ తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేదు పూల దందా చేసినా, ఏం దందా చేస్తా నేను? నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతోడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు సందాలిచ్చి గెలిపించుకున్న ప్రజలు. ఏమన్నాడు? ఈయన వీడియోలో ఏమన్నాడు? కోట్లు పెట్టి గెలిచినా అన్నాడా? అనలేదా? నిజంగా మనం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాం. మనం ఏంటంటే ప్రజలు నమ్మకం కొద్దీ గెలిపించారు. సరే, మాట పుష్కిపోయింది. మీరు మాట్లాడడంలో నువ్వు ఎంత అమాయకును అనేది క్లియర్గా అర్థమవుతున్నది. మాట పుష్కిపోయింది. నిన్ను కుట్రపడటానికి ప్రతిపక్షంలో ఉన్నాడు, నీవిన కుట్రపడటానికి ప్రయత్నం చేసేంత కాంగ్రెస్ పార్టీ అమాయకంగా లేదు. నీవిన కుట్రపడితే ఒకవేళ నిజంగా నువ్వు ఇచ్చిన కంప్లైంట్లో చూద్దాం. మరి ఎవరెవరు పేరు ఇచ్చినావు, ఏం కథ, నిజంగానే నీవిన ఏం చేసారు, ఏం కథ అన్నది తెలుస్తుంది కదా. నేను చేయను కానీ చిల్లరేసాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ తీర్మానం మలయ స్టూడియోలో కూర్చున్నాం. తీన్మార్మలనకు వందలలో వస్తారు మంది. తీన్మార్మలన దగ్గరకు మల్లన్న స్టూడియోలో కూర్చున్నారట. ఈయన దగ్గర వీడియో వేసినాడు. అసలు వీడియో ఒక విషయం ఏంటంటే, ఒక్క విషయం చూడాలి మనం. ఫస్ట్ ఏమన్నాడు? అసలు వీడియో తీసినాడు ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఈ 4-5 ఇట్లనే ఆ 4-5 మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ వీడియో తీసినాడు మల్లన్న స్టూడియోలో పోయి కూర్చున్నాడని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పటికిప్పుడే నీకు క్లారిటీ అనేది ఒకటి మిస్ అవుతుంది నీకు.
అప్పటిదప్పుడే నువ్వు తెలియదు అంటున్నావు, అప్పటిదప్పుడే తీన్మార్ మల్లన్న స్టూడియోలో పోయి కూర్చున్నాడు అంటున్నావు. మరి ఏది క్లారిటీ అనేది అసలు నీకు స్క్రిప్ట్ ఏమైనా రాసిచ్చిరా, లేకపోతే నువ్వు నిజంగా నీ అధిష్టానం చెప్పిన ఈ స్క్రిప్ట్ నీ మీడియా ముంగట చెప్పు అని చెప్పిరా? మరి కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా చెప్పిందా, రేవంత్ రెడ్డి చెప్పిండా అనేది క్లియర్గా అర్థమవుతున్న మాట ఇది. మరి అతను చెప్పించినాడు అనుకోవాలా, ఎవరు చెప్పించాడు అనుకోవాలా? నేను ఎవరు చెప్పించిండు? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు అంటే దందాలు చేసి దొరికిపోతే ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టా? మందుల సామ్యాల్ గారు, మీరు వేసింది దందా సరే, అది మంత్రి పదవికి గండమైందా కాలేదా అన్న విషయం పక్కకెడితే, మీ ఉన్న పదవి చాలామంది ఈ వీడియోలలో మిత్రులు ఏం చేశారంటే మందుల సామ్యాల్ పదవికి అనర్హుడు, రాజీనామా చేయాలా లేకపోతే ఏది ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చాలామంది వీడియోలు చేశారు. అది పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది సోషల్ మీడియాలో. దాన్ని భయం పుచ్చుకున్నది నిజంగా ఏం జరుగుతుందని. ఇప్పుడు అధికార పార్టీ నీదేనా, ఇప్పుడు హోంశాఖ నీ దగ్గరనే ఉండే, మీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉండే, ఏ వీడియో ఎట్లా పోయింది, ఎవరు తీసి, నువ్వు ఏం కథ అనేది పట్టుకోరాదా? నువ్వు ప్రతిపక్ష నాయకునిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన పని ఉందా? ఎవడో చేసింది ఏం కథ అనేది నీకు అంత సింపుల్గా దొరకదా నీకు? నువ్వు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, నువ్వు ఆ మాటలు మాట్లాడచ్చా? మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా అంటే ఈ దందాలు చేసి దొరికిపోతే ఇట్లా 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 చెప్పాలా? దందాలు చేసి పొమ్మని చెప్పిరా? ఇట్లా ఆ మాటలు మాట్లాడి ఈ మాటలు మాట్లాడితే ఇట్లా కలుతుందా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? దీనికి ఉన్న తీన్మార్ మల్లన్నకి ఏమైనా సంబంధం ఉందా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాలు సామాజిక న్యాయం అంటే దోసుకోమని చెప్పిరా? మిమ్మల్ని దోసుకోమని చెప్పిరా? వైన్స్లో దందాలు ఇప్పుడు ఆ వీడియోలో క్లారిటీగా మీరే కదా మాట్లాడింది. మీరు ఇచ్చిన చిల్లర పైసలు నాకు దేనికి మొదలైతే అని మీరు కదా మాట్లాడింది. మళ్ళీ దాన్ని అనవసరంగా తీన్మార్ మల్లన్న మీకు రుద్దడంలో దాని అర్థం ఏంటిది? అంటే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్నారా? రేవంత్ రెడ్డి బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్ననే నిజంగా ఉద్యమాన్ని వెలికి ముందడికి తీసుకొస్తున్నాడు. నిజంగా ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకే రేవంత్ రెడ్డి ఒక స్క్రిప్ట్ రాసిస్తే మీరు చదువుతున్నారా? ఇదేనా? ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి. దమ్ముంటే తుంగతుర్తి గడవికి రా. ఇదే మాట ఇక్కడ వాహిని టీవీలో చేస్తాడు నరేష్ అన్న అని. రైతులకు నీళ్ళు వస్తలేవని ఉచిత దందా జరుగుతుందని ఏదో సంథింగ్ ఏదో చేసిండు నరేష్ అన్న. వాహిని టీవీలో చేసిన నరేష్ అన్న అదే మాట అన్నాడు, సేమ్ అదే మాట. దమ్ము ఉంటే నువ్వు రైతువేనా, రైతు అయితే నువ్వు తుంగతుర్తి గడ్డ మింకి రా అన్నాడు. ఈ డైలాగులు బంద్ చేయాలి. సామెల్ అన్న తప్పు చేసినావు, తప్పులా మాట్లాడినావు, సరే తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, నేను అమాయకుని చేసి అక్కడ వీడియో తీసిరా ఏందన్నది నీ కుట్ర, నీ పార్టీలో నీ మీద ఎలాంటి కుట్ర జరుగుతుందని నువ్వు పసిగట్టుకోవాలి. అది తీన్మార్ మల్లన్న విన స్క్రిప్ట్ ఎవరో రాసి ఇస్తే మళ్ళీ తీన్మార్ మల్లన్న విన అగెనిస్ట్గా తీన్మార్ మల్లన్న ఇట్లా స్క్రిప్ట్ చెప్పి తీన్మార్ మల్లన్న విన అగెనిస్ట్గా చెప్పు అంటే చెప్పడం అట్లా కాదు సామెల్ అన్న. నువ్వు చేయాల్సిన పద్ధతి అది కాదు. ఇది ఇలాంటి కుట్రలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కామన్ ఇవి. ఇలాంటి కుట్రలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కామన్ నేను చెప్పినా కదా, పదే నేను చెప్పిన మనకంటే మనతోనే కొడతారు. ఈ ఎవరెవరికి కంప్లైంట్ ఇచ్చిననేది ఆయన ఇచ్చిన కంప్లైంట్. అయ్యా నేననగా దొంగరి గోవర్ధన్ తండ్రి మల్లయ్య, వయసు 60 సంవత్సరాలు, కులము పెరిక వృత్తి, కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు, నివాసము అన్నారం తుంగతుర్తి మండలము. తమరికి తెలియజేయనిదేమనగా నిన్నటి రోజు అనగా తేదీ 9/6/2025 రోజున తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన గౌరవ శ్రీ మందుల సామ్యాల్ గారి వద్దకు వైన్స్ యజమానుల యొక్క సమస్యల గురించి ఎమ్మెల్యే గారి వద్దకు వెళ్ళినాను. అయితే ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడుతుండగా వారిలో ఉన్న ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారి యొక్క మాటలు వర్గీకరించి వైన్స్ వారి వద్ద నుండి డబ్బులు అడిగినట్లు సెల్ ఫోన్లో అవమానకరంగా పరువు తీసిన విధంగా ఉండి అట్టి వీడియోను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసినారు. గుండాల మండలము రామారం గ్రామానికి చెందిన రంగయ్య గౌడ్ను అతను తిరుమలగిరి గ్రామానికి చెందిన నాని బీఆర్ఎస్ సోషల్ మీడియా విలేకరి శంకు యాదవ్ ఐ మీడియా శంకు యాదవ్ ఐ మీడియా విలేకరి శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వేముల పండు, తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఎండి మజీద్ అనే ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి తడముకల్ల రవి, నమస్తే తెలంగాణ విలేకరను వారు సెల్ ఫోన్లో ఎమ్మెల్యే గారు యాజమానుల వద్ద డబ్బులు అడిగినట్లు అబద్ధ ప్రచారం చేసినారు. కావున తమరు మా యందు దయచేసి సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారి మీద ప్రచారం చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గలరని మనవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మందుల సామ్యాల్ మాట్లాడినానికి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేదానికి సంబంధం లేకుండా ఏదో ఒక మిస్టేక్ కనబడతా ఉన్నది. ఎందుకంటే మందుల సామ్యాల్ గారేమో నేను కూర్చున్నప్పుడు అనవసరంగా నా వీడియో తెప్పించారని ఆయన మాట్లాడుతున్నారు. దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఇలా కంప్లైంట్ ఇచ్చినారు. అలా ఇప్పుడు
వీడియోను మార్ఫింగ్ చేసే అంత మీ మీద కుట్ర ఎందుకు ఎవరికి ఉంటుంది? వీడియోను మార్ఫింగ్ చేసి మీరు డబ్బులు అడగకుండా కానీ డబ్బులు అడిగినట్టు సృష్టించి ఎవరికి ఉంటుంది? అలా వచ్చిన 5 ఇట్లా ఎవరికి ఉంటుంది? అది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా మనం ఇలా కంప్లైంట్ ఇచ్చిన ఐ మీడియా శంకర్ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు మరి నిజంగా ఎట్లా వచ్చింది ఏం కథ, ఈ మందుల సామెలకు ఎందుకు ఇంత భయం పుచ్చుకున్నదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో శంకు యాదవ్, అయితే చెప్పండి. ఈ స్టేట్మెంట్ ఒకటి చూసిన, ఇది మందల సామెల్ గారు మీ మీద కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడు. అవునవునన్నా. ఐమీడియా విలేకరి శంకు యాదవ్ అని ఇచ్చినట్టుండు. అవునవునన్నా. అయితే ఏంది నిజంగానే వీడియో వక్రీకరించి నిజంగా అడగకుండానే పైసలు అడిగినట్టు మీరు ఏమైనా వక్రీకరించారా? దాన్ని సోషల్ మీడియాలో అసలు ఎట్లా వచ్చింది? మందల సామెల్ అంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంది? ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది అనుకున్నాను, ఆ వీడియోలో ఉన్న మాటలకు మందల సామెల్ మాట్లాడే మాటలకు సింక్ అయితే లేదు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఛాయ్ పోసిన అన్నది మందుల సామెల్ గారి. అవును, ఛాయ్ పోసి మాట్లాడింది ఆయనే. ఆయనని మాట్లాడినా వాస్తవం. ఇప్పుడు బిగ్ టీవీలో ఆయన ఏం మాట్లాడుతారు అంటే, బిగ్ టీవీ విలేకరి నగేష్ అనేట ఆయన స్థానికంగా అక్కడ ఆయన ఫోన్ కాల్ కాంటాక్ట్ లో తీసుకోవడం జరిగింది. అవును, తీసుకుంటే ఆయన ఏం మాట్లాడుతా ఉండంటే, ఇదంతా మల్లిగారు సృష్టించిండు, ఇష్టం వచ్చినట్టు తీన్మార్ మల్లన్నని పట్టుకొని అడ్డగోలిగా మాట్లాడుతుండు. మాట్లాడుకుంటే ఏమన్నంటే, అది నహే నా మాట కాదంటాడు కాసేపు. ఆయన మాట్లాడేది ఆయనకే అర్థం కాని పరిస్థితి ఉంది. మరి కంప్లైంట్ లోనేమో అసలు తీన్మార్ మల్లన్న పేరే లేదు మరి అలా. మళ్ళా ఇది ఇంకా గమ్మతి వచ్చేట. ఇప్పుడు మొత్తం చేసిందే తీన్మార్ మల్లన్న అని చెప్పాడు. మొత్తం ఈ వీడియోలు తీపిచ్చిందే తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న ఎవరైతే వీడియో తీసిన ఆయన తీన్మార్ మల్లన్న ఆఫీస్ లో కూర్చున్నాడు అని చెప్తుండే. అవును, చెప్తుండు. అది తీన్మార్ మల్లన్న ఆఫీస్ లేకుండా చేస్తా, నా సంగతి ఏందో చూపిస్తా అని కూడా సవాల్ చేయడం జరిగింది. అయితే ఈయనతో అయ్యే పని అది. అయితే ఇక్కడ గమ్మది పుచ్చట ఏంటంటే, తీన్మార్ మల్లన్నపై ఆరోపణలు చేస్తున్న మందుల సామెల్ గారు తీన్మార్ మల్లన్న పేరు పెడతాను కూడా ధైర్యం సరిపోట్లేనట్టుందిగా. మరి ఇంట్లో తీన్మార్ మల్లన్న పేరు లేదు కదా. దాంట్లో తీన్మార్ మల్లన్న పేరు లేదు. సో మనం మాట్లాడింది ఏముంది, ఆ వీడియో ఆధారంగా ఇప్పుడు ఆయనైతే ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చిండో, హామీ ప్రకారం ఇప్పుడు సరే పేద ఎమ్మెల్యేనే చెప్పినాం. కాకపోతే అక్కడ జరిగిందే కదా మనం మాట్లాడింది. దమ్ముంటారా చూసుకుందాం అంటాడు కదా, తుంగతుర్తికి రా దమ్ముంటారా, నేను ఎంత డెవలప్ చేసింది కనబడుతుంది అంటాడు కదా. ఎక్కడ డెవలప్మెంట్? మొన్న ఒక మీడియా మిత్రుడు కూడా చేసిండు ఇట్నే, నీళ్ళు వస్తలేవు, ఇసుక దందా జరుగుతుందని చేస్తే, నువ్వు రైతు బిడ్డ ఒకసారి దమ్ముంటే తుంగతుర్తికి రా చూసుకుందాం, నీళ్ళు వస్తలేవా వస్తున్నాయా ఇక్కడ తుంగతుర్తి ప్రజలను అడుగుతుందా అంటాడు మీడియాతోనే. తుంగతుర్తి ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఇప్పుడు కేసు పెట్టగానే సరిపోలేదు కదా. తుంగతుర్తి ప్రజలు చెప్తారు ఎట్లా ఉంది. అసలు నీకెట్లా వచ్చింది ఈ వీడియో? మరి ఈ వీడియో సోషల్ మీడియాలోనే, ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ ఏదైతే బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు మనకి వాట్సాప్ చేసారు. ఓకే, పిచ్చి చక్కర్లు కొడుతున్నది ఇది. ఈ నిన్న నైట్ నుంచి ప్రతి ఒక్కరు వీడియో చేసారు దీనిపైన. దీనిపైన వీడియో చేసిరంటే అక్కడ మీరు క్లియర్ గా వినండి. వీడియోలో ఏదైతే మందుల సామెల్ గారి మాట అయ్యకపోతే ఆయన క్లియర్ గా మాట్లాడిండు. దాన్ని అసలు వాస్తవానికి అది ఒకవేళ నిజంగా దాన్ని ఎంక్వైరీ చేయాల్సి వస్తే అది ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా ఆ వీడియో పైన ఎంక్వైరీ చేయాలి. ఇది తీసినోడు ఎవరు కాదు. ఇప్పుడు మందుల సామెల్ మాట్లాడుతున్న మాట్లాడిందంటే ఆయన మేడకు ఆయనే ఊరేసుకున్నట్టు అనిపిస్తుంది మరి నాకైతే. ఇప్పుడు ఇది 100% వాస్తవం అన్న. ఎందుకు ఇప్పుడు ఆ వీడియోని ఇట్లా ఆడియో ఇట్లా మ్యాన్ఫ్లేట్ ఇట్లా చేసినట్టుంటే, ఒకవేళ నిజంగా వక్రీకరించినట్టు చేసినట్టుంటే ఫేక్ వీడియోనా నిజంగానే ఒరిజినల్ వీడియో తీసిన వీడియోనేనా అని దాన్ని ఎంక్వైరీ చేస్తే సెట్ అవుతుంది. వీడియో అంటే ఇప్పుడు దాన్ని విచారణ చేయాలి కదా. దానికి ప్రెస్ మీట్ పెట్టి మరి తీన్మార్ మల్లన్న ఎక్కడ బ్లాక్ మెయిల్ చేసిండు, మరి తీన్మార్ మల్లన్న ఏం చేసిండు చూపేయమంటున్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడేది క్యూనూస్ దుకాణం లేకుండా చేస్తా, ఇది లేకుండా చేస్తా అంటే, ఇప్పుడు ఈయనకు ఫేవర్ గా మాట్లాడుతూనేమో మంచోళ్ళు ఈయనకు ప్రచారం చేసిండు. వాస్తవానికి ఎమ్మెల్యే ఎలక్షన్లలో మందుల సామెలన్న మంచోడు ఓట్లు వేయరని ఈయనకు ప్రచారం చేసిండు తీన్మార్ మల్లన్న. అవును, ఎవరైనా తప్పు చేస్తే తప్పును చూపించడమే ఆయన. వాస్తవానికి ఆయన చూపెట్టలేదు, ఇంకా వాస్తవానికి ఆయన చూపెట్టలేదు. మార్నింగ్ న్యూస్ లా ఇట్లా వైరల్ అవుతా ఉన్నది, మంత్రి పదవి అందుకే పోయిందట సామెలన్నకు, మరి నాకు కూడా వచ్చినాయి అని అన్నాడు మాట, కానీ చెప్పుడైతే చెప్పలేదు. ఆయన అసలు చూపెట్టిన కూడా చూపెట్టలేదు.
ఈ చిన్నదానికి మొత్తము ఆగమాగం గత్తర చేసి కేసులు పెట్టడం, కేసులు కొత్తేం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టడం గత ప్రభుత్వంలో చూసినా ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఆ వీడియోలో ఉన్నదాన్నే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం తప్ప మందుల సామెలు అవినీతి పరుడు లేకుంటే మందుల సామెలు ఈ దందా చేస్తుండు ఆ దందా చేస్తుండు ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు కదా. ఎస్, అవును, నేను కూడా అదే చెప్పిన. అసలు మంత్రి పదవి పోవడానికి కారణం అదే. నిజంగా పాపం అమాయకుడు కుట్ర మరి అధికార పార్టీ చేస్తుందా లేకపోతే ఎట్నో మొత్తం దొరికిపోయాడు, వీడియో తీసిండు, ఇట్లా వీడియో తీసి మంత్రి పదవి పోవడానికి కారణం ఇదేనట. నిజంగా ఒక్కసారి తుంగతుర్తి అదే తిరుమలగిరిలో కేసు పెట్టింది కదా, తిరుమలగిరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నాతో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టిన మండల పార్టీ అధ్యక్షుని కూడా కనీసం గుర్తుపట్టే నేపథ్యం కూడా లేదంట. మొత్తం వర్గపోరు నడుస్తుంది తుంగతుర్తిలో, మొత్తం ఆగమాగం గత్తర ఫస్ట్ నుంచి పనిచేసే వాళ్ళని కూడా ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఆ బీఆర్ఎస్ లైన్లు ఉన్న వాళ్ళనే పార్టీకి వచ్చినకి లిఫ్ట్ ఇస్తుంది తప్ప గతం నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు మాకు ఇంతవరకు కూడా విలువని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకు వాళ్ళే బాధపడే అంశం తుంగతుర్తి నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. ఓకే 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 శంకర్ యాదవ్, ఏదేమైనప్పటికీ సరే, ప్రశ్నిస్తే కేసులు ఇవన్నీ మామూలే మనకు. ఏదేమైనప్పటికీ విజయం మన నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా. కానీ నేను ఇప్పటికి కూడా మీ మీడియా ద్వారా ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే, ఇప్పుడు అనవసరంగా తీన్మార్ మల్లన్న ఇట్లా అట్లా అని మాట్లాడిన మందుల సామెల్ గారు ఎందుకు మరి తీన్మార్ మల్లన్న ఇదంతా చేసింది కదా, మరి తీన్మార్ మల్లన్న పేరు పిటిషన్ లో పెట్టకపోవడానికి గల కారణాలు ఏంది? గదే మరి అర్థం కాలే మరి. ఇంకా అది పరిస్థితి. ఇంకా నార్మల్ గా ఇప్పుడు మనలాంటి చిన్న చిన్న జర్నలిస్టులు ఏదైనా ప్రశ్నిస్తే ఇట్లాంటి కేసులు పెట్టి ఆగమాగం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, ఏం పెట్టినా ఏం కాదులే. కానీ అయితే ఈయన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరో కుట్ర పన్ను తిరగవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన చేసే కథ, ఈయన ఒకవేళ నిజంగా మంత్రి పదవికి ఎట్లా కొంచెం ఏమన్నా ఆశిస్తే భంగపాటు గురే అవకాశం ఉన్నది. ఇక్కడ తుంగతుర్తి ప్రజలు ఏదైతే మొన్న ఎన్నికలలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా గెలిచారు. ఆయన గురించి ఒక్కరు కూడా ఎందుకు పోస్ట్ పెట్టట్లేరు? ఆయన ఇట్లనే చేస్తుందా? ఇప్పుడు గతంలో చాలా మంది ఉన్నారు అక్కడ పనిచేసిన, ఇప్పుడు తుంగతుర్తికి సంబంధించిన నేతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు రాని ఆరోపణలు మందుల సామెల్ గారి మీద ఎందుకు వస్తున్నా? వీడియో ఆధారంగానే కదా మాట్లాడింది. రైట్, ఇప్పుడు వీళ్ళ చేతులనే అధికారం ఉన్నది, వీళ్ళ చేతులనే హోంశాఖ ఉన్నది, వీళ్ళ చేతులనే పోలీసు వారు ఉన్నారు. మందుల సామెల్ ఒక్కరే కాదు ఎమ్మెల్యే, ఆయన ఇద్దరు కొడుకులు కూడా ఇద్దరు ఎమ్మెల్యే స్థాయిలో వ్యవహరిస్తున్నారు. అది కూడా ఆధారాలు బయట పెట్టే ప్రయత్నంలో మేము కూడా ముందలుంటాం. రైట్ శంకర్ యాదవ్, ఓకే, థ్యాంక్ యూ. ఇది నిజంగా మీరు ఒకవేళ మందుల సామెల్ గారు నిజంగానే ఆ వీడియోకు సంబంధించిన ఫుటేజ్ ఇట్లా వాస్తవం కాదా అనేది అది నిజంగా దాన్ని తేల్చాలి. ఫస్ట్ మీరు మాట్లాడింది వాస్తవా లేకపోతే దాన్ని ఏమైనా వక్రీకరించారా అనేది దాన్ని చేయాలి. మీరు మాట్లాడిన దానికి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేదానికి సంబంధం లేదు. ఎందుకంటే మీరు దొరికిపోతారు, ఎంబడే దొరికిపోతారు. మీరు తీన్మార్ మల్లన్న చేపించిన ఒక మాట అంటారు, ఒకసారి వచ్చి ఇంట్లోకి వచ్చి వీడియో తీసిరంటారు, ఒకసారి ఛాయ్ తాగినా ఛాయలో విషయం కలిపిరని ఒకసారి అంటారు, వీడియో తీయలేదని అంటారు ఒక మాట, అసలు వీడియో వక్రీకరించారంటారు, అసలు నేను మాట్లాడినట్టు కల్పితం చేసిరంటారు. ఇది మీకే క్లారిటీ లేదు. దయచేసి మిత్రులారా, మరి ఈ అంశం పైన ఆల్ ఓవర్ చర్చ పైన మీరేమనుకుంటున్నారని దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన టీఎంఆర్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.